అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నిందితుడు ఏపీ రాష్ట్రానికి చెందిన డానియల్ కెవిన్ ఎడ్విన్ ను జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ కేసు వివరాలు వెల్లడించారు. దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి యువతను మోసం చేస్తున్నట్లు తెలిపారు. అతడి మాటలు నమ్మిన సారంగపూర్ మండలం పెంబట్లకు చెందిన నవీన్ ద్వారా విడతల వారీగా 8.40 లక్షలు యూపీఐ ద్వారా నిందితుడికి డబ్బులు పంపించినట్లు తెలిపారు. నిందితుడు ఏపీతో పాటు కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన 5గురిని మోసం చేసినట్టు గుర్తించామన్నారు. నిందితుడి నుండి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. దుబాయ్ పంపిస్తా అని చెప్పి అతని దగ్గర దాదాపు 8,40,000 రూపాయలు విడతల వారీగా వసూలు చేస్తాడు. దాని మీద మనం సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకుని నిందితుడి పేరు డానియల్ కెవిన్ ఎడ్విన్. ఇతడు కాకినాడకు సంబంధించిన వ్యక్తి. ఇతడు పాలిటెక్నిక్లో EEE చేస్తాడు. చేసిన తర్వాత దుబాయ్కి వెళ్తాడు. దుబాయ్ వెళ్ళి 5-6 సంవత్సరాలు అక్కడ వివిధ కంపెనీలో జాబ్ చేస్తాడు. జాబ్ చేసి అక్కడ నుంచి జాబ్ ఉడగొట్టుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాకినాడకు వచ్చి అక్కడ ఇట్లా ఆన్లైన్ ద్వారా మోసాలు చేయడం స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఇతని మీద 6 కేసులు ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో. ఇతన్ని మనం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినాం. ఇతడు ఆ నేరానికి వాడిన మొబైల్ ఫోన్స్, క్రెడిట్ కార్డ్స్, తర్వాత అకౌంట్లు కూడా సీజ్ చేసాం. ఇతడు డైరెక్ట్ వీడిని అకౌంట్లో వేసుకోకుండా ఏంటంటే లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 ఈ అకౌంట్ల ద్వారా ఈ డబ్బులు వేయించుకొని ఇట్లా అమాయక ప్రజలను విదేశాలకు పంపిస్తా అని చెప్పి, వీసాలు ఇప్పిస్తా అని చెప్పి మోసం చేస్తూ ఉంటాడు. ఇతని అరెస్టులో కీలక పాత్ర వహించిన